గురువుగారు, బంధాలు ఏ రకంగా మనం బంధాలలో ఇరుక్కున్నా సరే, అవి మనకి ఇబ్బందులనే కలుగజేస్తాయి ఏదో రకంగా. అసలు ఈ బంధాల నుంచి బయటపడటం అవుతుందా? అంటే ఆయన చెప్పిన సమాధానం, అసలా ఏ బంధం ఏ కారణంతో నీతో ముడిపడి ఉందో ఆలోచించు. ఆలోచించిన తరువాత నువ్వు వాళ్ళతో ఉండడానికి కారణమైన భయము ఒకటి, సమాజంలో ఎవరేమనుకుంటారా అని. తర్వాత ఆహ్, నీకు నువ్వే అయ్యో! ఇలా నేను భారంగా అనుకుంటున్నానా అనే భావన ఒకటి. ఎవరు వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు నీతో ఎలా ఉన్నా సరే, తప్పదు అని ఎందుకుంటున్నావో ఆలోచించు. నీకు అవసరమా కాదా అనేది. బాధ్యతగా ఉండు, ధర్మంగా ఉండు. అంతకు మించి స్థాయికి మించి నీ యొక్క మానసిక స్థితిని వాళ్ళు స్థిరత్వాన్ని కదిలిస్తున్నారు అన్నప్పుడు ఆ బంధం అనవసరమైంది. దానంతట అదే పోదు. నువ్వది అవసరమా లేదా ఎంతవరకు సరైందో ఆలోచించి వదిలేసుకోవాల్సొస్తుంది. అందుకు నీకు ధైర్యం కావాలి. నీకు క్లారిటీ ఉండాలి అని చెప్పన్నారు. 100% నిజం. మనం ఒక బంధాలు పట్టుకొని ఎలాడుతున్నామంటే కారణం ఆహ్, సగం ఒంటరిగా మన మటికి మనం జీవించలేక, సమాజానికి భయపడి, సొసైటీకి భయపడి జీవిస్తున్నాం తప్ప ఒకరి మీద ఒకళ్ళు అవగాహన లేదు, అభిమానం లేదు. అంటే లేదు అంటే అవన్నిటికీ మనకి కావాల్సింది సహనం, ఓర్పుతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. ఇవి 2 ఉన్నా సరే, ఎదుటి వాళ్ళని కావాలని విసిపించి, బాధపెట్టే క్యారెక్టరు ఉన్నప్పుడు మనం వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. దేవుణ్ణి కూడా తలుచుకుని మనశ్శాంతిగా ఉండలేని, నిద్రపోలేని, అన్నం తినలేని అలాంటి బంధం మనకు అవసరమా? మనం వద్దు అనుకున్నప్పుడు ఆ బంధం అనవసరం కదా! మనల్ని ఏదో తప్పదని భరించే బంధాలతో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని తెలుసుకున్నాను. ఓం శ్రీ గురు రమణ.